చర్య అని కమెంట్. సో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు రవాణా శాఖలో మరి జేటీసీపై దాడికి వ్యతిరేకంగా రాస్తారోకోలు చేస్తారు కాబట్టి మరి ఏం జరుగుతుందో మరి చూడాలి. ఇక త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. నీట్ పేపర్ లీక్ కేసులో తొలి అరెస్ట్. పాట్నాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సిబిఐ నేడు నీట్పై వాయిదా తీర్మానాలు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని చెప్పి విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. నీట్ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు. దేశమంతటా బుల్లెట్ రైళ్లు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. సో త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతోందని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా జరిగితే నిజంగా మనం సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా బట్టి అన్నేమో చెప్తా ఉన్నాడు, చూద్దాం. ఆగస్టు కన్నా ముందే రుణమాఫీ, దానిని ఎవరు కూడా ఆపలేరు. ఎవరైనా ఆపుతారా సార్? రుణమాఫీ చేస్తామంటే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. గవర్నమెంట్ ఆపుకుంటే ప్రజల్ని ఎర్రి పుష్పాలను వేసి మరి రైతన్నలతో జీవితాలతో ఆడుకోవాలనుకుంటే ఇక మీరే ఆడుకోవాలి. వేరే వాళ్ళైతే ఎవరు ఆపరు, దాన్ని ఎవరు ఆపలేరు. రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమస్యలు పరిష్కరించడంలో గత పాలకులు ఫెయిల్. రైతును రాజు చేస్తాం మంత్రి పొంగులేటి. సో రైతే రాజు ఇటువంటి డైలాగులు మస్తు విన్నాం పొంగులేటి గారు. సో ముందు రుణమాఫీ చేసి పుణ్యం కట్టుకోండి, అవి చేస్తామంటారు. కాబట్టి మరి ఎటువంటి సబ్సిడీలు ఇస్తారు రైతులకు? విత్తనాలు ఎరువులు ఉచితంగా ఇస్తారా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మరి వరద ముప్పు ప్రాంతాల్లో పంట నష్టం జరుగుతుంది, మరి వడ్లు తడిసిపోతాయి, వరి పంట పోతుంది, మరి వీళ్ళందరినీ ఏ రకంగా మీరు కాపాడతారు అనేది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా కొత్త చట్టమే పరిష్కారం. ROR 2020లో అనేక లొసగులు, దీనివల్ల న్యాయం పొందే హక్కుకు భంగం. దేశంలో అప్పీల్ వ్యవస్థ లేని ఏకైక యాక్ట్. తప్పుల తడక డేటాతో ఆటోమేటిక్ కష్టం. కొత్త యాక్ట్ వైపు సర్కార్ అడుగులు. విభేదిస్తున్న కొందరు IAS ఆఫీసర్లు. తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం 2020 చట్టం అమల్లోకి వచ్చాక ధరణి పోర్టల్ చెప్పిందే న్యాయంగా అందులోని డేటానే సర్వస్వంగా మారింది. ఏదైనా పొరపాటు జరిగిందనిపిస్తే ఇక న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతకు ముందు మాత్రం తహసీల్దార్, RDO, జాయింట్ కలెక్టర్ ఇలా ఒకరి తర్వాత మరొకరి వద్దకు వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో సమస్యలపై మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వకుండానే అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో కొత్త చట్టం వైపు సర్కార్ అడుగులు వేస్తుంది అని చెప్పి కొందరు IAS ఆఫీసర్లు మాత్రం ప్రభుత్వంతో విభేదిస్తున్నట్టు సమాచారం. ROR 2020లో అనేక లొసగులు, దీనివల్ల న్యాయం పొందే హక్కుకు భంగం. సో ఎవరికి భంగం కలిగినా కలగకపోయినా మా ప్రజలు మాత్రం ఈ ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో మీరు మొదటగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం ముఖ్యంగా ధరణి సవరణలు. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఖరికి దిగజారుడు రాజకీయాలు చేస్తోందా, దొంగ చేతికి తాళాలు ఇచ్చిందా, వీళ్ళ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందా వీళ్ళలాగా అని చెప్పేది అర్థమవుతలేదు. కానీ భూమాత అన్నారు, ఇంకేదో అన్నారు. ఇక్కడ ఏ మేత లేకుండా అయిపోయింది పరిస్థితి. సో మా ప్రజలు మాత్రము పాస్ పుస్తకాలు అవన్నీ పట్టుకొని దండం పెడతానయ్యా, మార్పులు చేర్పులు చేయండి అయ్యా అని చెప్పి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అడుక్కునే పరిస్థితికి దిగజార్చిరు మా ప్రజల్ని. సో ఇంకా ఇంకెన్ని రోజులు? గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుతారా లేదా? కమిటీలు వేసి కూడా వేస్ట్ అయిపోయింది కదా. కమిటీలలో ఏం చేస్తారో అర్థం కాదు. పోనీ ఆ కమిటీలలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే మా కోదండరెడ్డి సార్ తప్ప ఇంకెవ్వరు నీతిమంతులు లేరు అందులో. మా నవీన్ మిట్టల్ అయితే పెద్ద దొంగనే. ఆ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కమిటీగా ఆయన అప్పచెప్పారు. ఇంకేం చేస్తాడండి? ఉన్న సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారు.
కాపాడే ప్రయత్నం చేస్తారు. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది వెళ్ళిపోయిందా? ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది, క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలా, ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి రంకలేస్తే వదిలేయాలా, లోక్సభ ఫలితాలతోనూ కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదు, విద్యుత్ కమిషన్ వేయాలని చెప్పి అడిగిందే జగదీష్ రెడ్డి, విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు, గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు, పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయ